చిరప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే. సో ఏంటి సార్ నామినేటెడ్ పదవులు మరి కంప్లీట్ గా మరి ఇంకా దసరా నాటికి మొత్తం ఉన్నాయి మొత్తం కూడా ప్రకటించేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది స్పష్టంగా, ఏమంటారు? ఈ టైం లైన్ తత్వం అనేది ఇప్పుడు అరడగినా సరే ఆరోసారి ఇప్పుడైపోతుంది అప్పుడైపోతుంది అని చెప్పి ఇప్పుడు ఆరోసారి అయింది. సరే మొత్తం అవుతుందో అవుదనేది మనం గ్యారంటీ చెప్పలేం కానీ ఎంతో కొంత అవుతుంది అనేది చెప్పుకోవచ్చు. అయితే ఒక్కటి విషయం, చంద్రబాబు నాయుడు గారి హయాము ఆయన పరిపాలన అనేది అధికారులకు మాత్రం వాళ్ళకి ఒక స్వర్గం లాంటిది. ఎందుకంటే ఈ పాలక మండళ్ళు ఉండవు, ఏముండవు. ఇప్పుడు ఇందాక రవి గారు చెప్పినట్టు దుర్గగుడికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా వచ్చింది, పనులు చేస్తున్నారు. వాళ్ళు చేయటం తప్ప కనీసం ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ కంట్రోల్ అనేది అక్కడ ఉండదు. మొన్నే ఇది దేవాదాయ కమిషనర్ గారు మందలిచ్చాడని చెప్పారు. ఎవరు చెప్పి మీరు ఈ పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా కమిషనర్ కూడా తెలియకుండా పనులు జరుగుతున్నాయి అనేది దాన్ని ప్రశ్నించాడు ఆయన, ఎవరు దీనికి బాధ్యులని. సరే, ఇంకోటి ఇక్కడ నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిదేమో అతివృష్టి, చంద్రబాబు నాయుడు గారిదేమో అనావృష్టి. అవును, ఆయనదేమో అతివృష్టి, గబగబా ఇచ్చేస్తాడు. అక్కడ కనీసం ఆ పదవులకి గుర్తింపు కూడా ఉండదు, అర్హత ఉండదు, గుర్తింపు ఉండదు. అవును, అది అతివృష్టి. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి పప్పు బెల్లాలు పెట్టినట్టు ఒక నెలలో పూర్తి చేయాల్సిన దాన్ని సంవత్సరం పాటు దాన్ని కొద్ది కొద్దిగా పెడతా ఇలా దోశలో పట్టుకొని ఇలా ఊరిస్తా ఉంటారు నాయకుల్ని, మీకు ఇస్తున్నా ప్రసాదం పెట్టినట్టు. ఆ చిన్న పోస్ట్ కూడా అదేదో పెద్ద బ్రహ్మాండమైన పోస్ట్ కింద ఆయన దానికి వాల్యూ తీసుకొస్తాడు అక్కడ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి పార్టీలు ఉన్నాయి కాబట్టి జనసేన బీజేపీ వాళ్ళు కూడా అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ మీద ప్రజలు ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం కోసమైనా సరే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఈ క్లౌడ్ బరస్ట్ జరిగి పదవులు వస్తుంది. ప్రస్తుతం క్లౌడ్ బరస్ట్ కదా ఎక్కడ చూసినా. అవును, ఆ జరిగినప్పుడు మీకు ఈ పదవుల వర్షం కురుస్తుంది. ఏంటంటే నాకు అర్థం కాదు, 27,105 దేవాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. అవును, 27,105 దేవాలయాలు, 236 పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అంటే ట్రస్ట్ బోర్డులో వేసిన దేవాలయాలు 236 ఉన్నాయి. మీరు దేనికి వేశారు, ఎన్నిటికి వేశారు? ఇప్పుడు 236కి మీరు వేయచ్చు. 4,000 దేవాలయాలు, ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. అంటే మీరు ఎటు మొదలెడితే కనీసం ఒక 20,000 పోస్టులు, 20,000 పదవులు కార్యకర్తలకు కానీ విలేజెస్ లో ఉండే వాళ్ళకి కానీ పదవులు వేయచ్చు. దీంట్లో మీకు పోయే సొమ్మేం పోదు. ₹1 కూడా వాళ్ళకి జీతం ఎవరు, ₹1 కూడా జీతం ఎవరు. ఆ ఊళ్ళో వాడు ఏదో పాపం నేనేదో అక్కడ చేశాను, నేను చేరమని చెప్పి వెళ్ళి ఆ పూజ చేసేటప్పుడు ముందు నుంచి ఫస్ట్ చేయించుకుంటాం తప్ప అతను దాని నుంచి ఏమీ ఉండదు. గౌరవం, సమాజంలో గౌరవం ఉంటుంది. పనిచేసినందుకు, పార్టీకి పనిచేసినందుకు గౌరవం దక్కాలి. అట్లాగే ఇంకా 20% పోస్టులు ఫిలప్ చేయాలన్నారు. ఇప్పటికి సంవత్సరం అయింది. అంటే ఆఖరి సంవత్సరం మనం ఎలక్షన్ ఇయర్ తీసేస్తే 3వ వంతు పూర్తయిపోయింది. అవును, 3వ వంతు సమయం పూర్తయినా మీకు పదవులు పూర్తవలా. మొత్తం వేసేసి ఉంటే మళ్ళా మీరు అన్నట్టే ఇందాక 2 years ఒకసారి వేస్తే లాస్ట్ ఇయర్ లో అవసరం అయితే వేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూ చేయొచ్చు. అంటే 2 సార్లు అయ్యే పని ఇంతవరకు పూర్తి కూడా చేయకుండా అదేదో పెద్ద బ్రహ్మాండమైన విషయం లాగా నాకు రవి గారు చెప్తున్నారు, తర్వాత మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమని వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, ఏమీ కొట్టుకోరు. ఎందుకు కొట్టుకుంటారు? 2 పదవులు పోటీ పడుతున్నారు, పిలవండి నీకు ఇస్తున్నానా ఈసారి, నెక్స్ట్ టైం నువ్వు అయిపోయింది, ఈ 2 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ నీకు ఇస్తాము అని పెద్ద మనుషులతో రాజీ చేపిస్తారు. రవి గారికి తెలియదా ఇవన్నీ చేయలేదా? విజయవాడలో చేయలేదా ఇవన్నీ ఇంతకు ముందు? ఎందుకు చేయలే? ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏముంది ఇదేమన్నా పెద్ద బ్రహ్మాండమైన ఇదే, లేకపోతే ఏమన్నా చైర్మన్ పోస్ట్ అంటే ఇదన్నా ఆప్కా పోస్ట్లా లేకపోతే బ్యాంక్ పోస్ట్లా? ఇక్కడ ఏమి ఇన్కమ్ లో వచ్చే పోస్టులు కాదు, గౌరవం వచ్చే పోస్టులే. ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేయట్లా? అంటే దీనికి అసలు క్రైటీరియా ఏంటి, ఎందుకెంత ఆలస్యం చేస్తున్నారు అనేది నేను ఇందాక చెప్పినట్టు అతివృష్టి అనావృష్టి. అవును,
ఎక్కువ ఆలోచించడం కూడా చెడు చేస్తుంది కొన్నిట్లో. వేయాల్సినప్పుడు వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి వేసేస్తే, ఎవరికి ఇవ్వాల్సిన పదవులు వాళ్ళకి ఇచ్చేస్తే నెక్స్ట్ లైన్ ఇంకొకరు ఇస్తారు, ఏం తగాదా పడరు. కానీ శివరాం ప్రసాద్ గారు నిన్న కొన్ని కార్పొరేషన్ డైరెక్టర్ రిలీజ్ చేశారు కదా, నిజంగా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, మహాప్రసాదం లాగా డైరెక్టర్ పదవులు తీసుకున్నారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు. మా పక్కన కూర్చుంటారు కదండి, వాళ్ళందరికి ఇస్తే ఇది డయాస్ మీద వాళ్ళందరికి ఇస్తే వాళ్ళు వచ్చి మా పక్కన కూర్చుంటారు కదా, పర్లేదు, దానికి కూడా ప్రోటోకాల్ పెడతారు. ఇప్పుడు ఇవ్వండి, అందుకే కదండి అది లోకల్ వచ్చే 150 మంది అనేది వాళ్ళ ఆలోచన. రవి గారు మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్, కానీ ఇది కానివ్వండి, మేము ఉన్నప్పుడు కానివ్వండి, నేను ముందు ప్రతిపక్షం వాళ్ళకి మైక్ ఇచ్చి నేను మా తర్వాత చివరిలో నేను మాట్లాడేవాడిని. నాన్నగారు ఉన్నప్పుడు కూడా అందరికి మీరు అడిగిన ప్రతిదీ నాకు తెలుసు కదా, నేను పార్టీ బలంగా ఉంది. నాన్నగారితో మీతో చాలా బాగుండేవాడిని కదా, నాకు తెలుసు కదా. అట్లా కాదు, మీరు అన్న కరెక్ట్. నేను అనేది ఇది లోకల్ లీడర్స్ తో వచ్చే ప్రాబ్లం, కానీ లోకల్ లీడర్స్ తో ప్రాబ్లం వచ్చినప్పుడు అధినాయకుడు స్టెప్ తీసుకోవాలి, స్టెప్ తీసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. కాదు శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు ఇలాంటి దసరాలు చాలా పోయినాయి అని ఇందాక రవి గారు కూడా అన్నారు, నెలకి 2 నెలలకని. ఇంకొక సంవత్సరం ఇలాగనే మీరు చెప్పిన 27,000 దేవాలయాల పదవులు ఖాళీగా ఉన్నాయి, 236 ప్రధాన దేవాలయాలు, దుర్గమ్మ టెంపుల్ లాంటి దేవాలయాలు రాష్ట్రంలో 236 ఉన్నాయి, అంత ఇమేజ్ గల దేవాలయాలు. అవన్నీ కూడా ఇంకొక సంవత్సరం పోతే సగం గవర్నమెంట్ అయిపోయినా కానీ ఎవరికి ఇవ్వనట్టే కదా సార్ ఇవన్నీ. అదే కదా ఇప్పుడు నేను అనేది, అదే ఏంటి దీనికి ఇంత ఎక్సైజ్ చేసిన అవసరం ఉందా? ఇప్పుడు మీకు ఎవరు చేశారు ఎవరు చేయలేదు మా దగ్గర అంతా రిపోర్ట్స్ ఉన్నాయి అంటున్నారు, తీసుకోండి, రిపోర్ట్స్ ప్రకారం ఇవ్వండి. ఎవరైనా అసంతృప్తి ఉంది, నీకు నెక్స్ట్ టైం ఇస్తామని పిలిచి చెప్పండి ముందే వాళ్ళకి, ఈసారి అతనికి ఇస్తున్నానా, నెక్స్ట్ టైం నీకు ఇస్తాను, అయిపోయింది కదా, మ్యాటర్ క్లోజ్. రైట్. చివరి అంశం చెప్పండి శివరాం ప్రసాద్ గారు, వంగవీటి రాధా గారు లోకేష్ గారి భేటీని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆయనకి పాపం న్యాయం జరిగిద్దా? నేనైతే పాజిటివ్ గా చూస్తున్నానండి. ఎందుకంటే కారణం మీరు ఇందాక అన్నారు ఎమ్మెల్సీ పదవి 27 వరకు లేదని, కానీ ఉంది. జయమంగళ వెంకటరమణ గారిని ఖాళీ అవుతుంది. ఓకే, ఆయన ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అవును, ఆ ఎమ్మెల్సీ కోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు, ఆయన కోర్టులో కూడా వేసినట్టున్నాడు, యాక్సెప్ట్ చేయమని కోర్టుకు వెళ్ళాడు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఇస్తారేమో, కానీ ఒకటి ఇవ్వదగిన వ్యక్తి వంగవీటి రాధా అనే ఆయన పదవి ఇవ్వదగిన వ్యక్తి. మొన్న ఎలక్షన్ లో ఏమి ఇవ్వకపోయినా సరే మొత్తం అన్ని చోట్లకి ఆయన తిరిగి పార్టీ కోసం ప్రచారం చేసిన వ్యక్తి. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా బయటపడకుండా, నాకు ఇవ్వలేదని అలగకుండా చక్కగా పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇస్తే పార్టీ బలపడుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది, కూటమికి మంచి జరుగుతుంది. దాంట్లో ఏమి వేరే అభిప్రాయం అయితే లేదు. తర్వాత ఇంకోటి, ఇందాక మీరు ఇన్సూరెన్స్ అన్నారు కదా, అవును, ఇన్సూరెన్స్ కి నేను ఒకటి చెప్తున్నాను రవి గారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు టాటా ట్రస్ట్ తరఫున విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్న 10 లక్షల కుటుంబాలు, 10 లక్షల మందికి ఇన్సూరెన్స్ వచ్చింది. ₹1,00,000 కాడికి కుటుంబానికి ₹1,00,000 ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఏం చేశారంటే అక్కడ ముందు ప్రైమరీగా హెల్త్ సెంటర్స్ పెట్టారు. అక్కడ చెక్ చేసి వాళ్ళు కనుక ప్రాబ్లం ఉందని వాళ్ళు కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మాత్రమే పంపించేవాళ్ళు. అట్లాగే ఇక్కడ కూడా దాని మూలన ఏంటంటే చాలా మంచి జరిగింది. అలాగే ఆ రోజున డెలివరీస్ కి మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ లేదు. అటువంటిది ఆ ప్రాంతంలో ఆ డెలివరీస్ కూడా పనికొచ్చింది, డెంగ్యూ వ్యాధులకు పనికొచ్చింది, ఇటువంటి పనికొచ్చింది. కాబట్టి పాజిటివ్ గా మనం ఇన్సూరెన్స్ కాదంటానికి వెళ్ళలేదు, ఆ వ్యవస్థను సరైన దారిలో పెట్టే మెకానిజం తయారు చేయాలి. డైరెక్ట్ వెళ్ళిపోయి మీరు అన్నట్టు తెలుసు, మీరు ఇందాక ఎవరినన్నారో, ఏ డాక్టర్ అన్నారో, ఏ డాక్టర్ ఊరికే బయటకు ఏది రిప్స్ పోసి కుట్టేసాడు అన్నారో ఆ డాక్టర్ పేరు కూడా తెలుసు. అది జరిగింది విజయవాడలో. కానీ అందుకని ఒకళ్ళు చెడ్డాళ్ళు ఉన్నారు కదా అని వ్యవస్థను మొత్తం మనం తప్పు పట్టకూడదు. అట్లాగే ప్రజలకి మంచి జరిగేదాన్ని మనం తప్పు పట్టకూడదు. కాకపోతే ఏంటంటే ఏ విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, రైట్, అక్కడ స్ట్రీమ్ లైన్ చేసి అది దుర్వినియోగం అవ్వకుండా ఏం చేయాలి, దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అది తీసుకుంటే
ఇవాళ ఏ కుటుంబానికైనా కావాల్సింది విద్యా వైద్యం. విద్య ఫ్రీగా ఇస్తున్నారు, వైద్యం కూడా వస్తే నిజంగా చాలా మంచి విషయం, వ్యవహారమే. అవును, అది చాలా గొప్ప విషయం. అది సరైన విధానంలో సరైన పద్ధతిలో చేస్తే, ఇప్పుడు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే వెనకబడింది ఎక్కడంటే, ఇప్పుడు జల్ జీవన మిషన్ ఉంది, అది దాని ద్వారా మొత్తం ఇంటింటికి నీరు తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పుడు దాన్ని కొడుకోబెట్టారు. ఇవాళ ఏంటంటే, ఇవాళ దీన్ని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తో ఎన్టీఆర్ వైద్య సేవని కలిపి ఈ రెండు కలిపి చేస్తారంటే, దాంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ రెండు కలిపి ఉంటాయి. వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా దీంట్లో ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కానీ మీరు చెప్పింది మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్ రవి గారు. ఖచ్చితంగా దానికి ఒక మెకానిజం తయారు చేయాలి. ఏం జబ్బు ఉంది దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏముంది అని చేయకపోతే ఈ మెడికల్ మాఫియా మామూలు వాళ్ళని కూడా పొడుకోబెట్టేసి లక్షలు వసూలు చేయటం ఖాయం. అది మన కరోనా అప్పుడు చూసాం. మామూలుగా వెళ్ళినాడు కూడా మామూలు ఇది చేసి టాబ్లెట్స్ వేసి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు 20 లక్షలు వసూలు చేసిన హాస్పిటల్స్ ఉన్నాయి. దీన్ని కూడా కట్టుదిట్టంగా చేయాలి. మీరు చెప్పిన పాయింట్ మాత్రం చాలా వ్యాలిడ్. దీన్ని ప్రభుత్వం కూడా పరిగణనలో తీసుకుని ఏ విధంగా దీన్ని మనం స్ట్రీమ్ లైన్ చేయాలనేది ఆలోచన